హాయ్ హలో నమస్తే మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మోకాలు నొప్పులు అనేవి ఈ రోజుల్లో కామన్గా వినిపిస్తున్న మాట. అంటే కొంచెం సర్టెన్ ఏజ్, మిడిల్ ఏజ్ కానివ్వండి, కొంత ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా మనకి వింటున్నాం. అసలు మోకాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మోకాలు నొప్పులు అనేదండి, మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయంటే మనకి ఏ జాయింట్స్లో అయినా కూడా మనకి మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. ఎలాంటి జాయింట్ అయినా కూడా రెండు ఎముకల మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. సో మామూలుగా జనరల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే గ్రీజ్ అనుకోండి, ఒక లూబ్రికేషన్. సో అలా కార్టిలేజ్ పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే రెండు ఎముకల మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుందో అది ఫ్రీ మూమెంట్ని ఇస్తుంది. సో కార్టిలేజ్ రెగ్యులర్ వేర్ అండ్ టేర్ వల్ల, ఎక్సర్సైజులు చేయడం వల్ల కావచ్చు, లేదంటే చేసే పని వల్ల కావచ్చు, లేదంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కాజెస్, దానివల్ల మోకాల మధ్యలో అనేది గుజ్జు అనేది అరిగిపోతుంది. సో కారణాలు కూడా ఒబేసిటీ ఉన్నా కూడా, ఒబేస్గా లావుగా ఉన్నా కూడా, ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, ఆటలో ఎక్కువ ఆడేవాళ్ళు, వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం. సో ఆ కార్టిలేజ్ అనేది ఎప్పుడైతే అరిగిపోతుందో, సో రెండు బోన్స్కి మధ్యలో రాపిడి ఫ్రిక్షన్ వల్ల మనకి సౌండ్ రావటం కానీ, మోకాలు కదిపినప్పుడు సౌండ్ రావటం కానీ, లేకపోతే నొప్పి కానీ, వాపు కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఓకే. సో ఈ మోకాలు నొప్పులు ఎవరైతే ఉన్నారో, మోకాలు నొప్పులకు సంబంధించి ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే ఏవి సూచిస్తారు మీరు? ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే అండి, ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా కాకుండా ఫస్ట్ రోజు మనం కొంచెం చిన్న డైట్ మెయింటైన్ చేస్తే, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మార్చుకుంటే, సో మంచి రిలీఫ్ అనేది లాంగ్ రన్లో, అంటే ఒక 1 వీక్ to 10 days లోపే మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. ఫుడ్ తీసుకోవాలంటే సో ఎటువంటి ఫుడ్ అంటే, ఇప్పుడు అల్లం ఉంది, సో అందరిలో అల్లం వాడుతూ ఉంటాం. సో అల్లం అనేది ఒక సర్టెన్ లిమిట్ వరకే వాడతాం. సో అల్లాన్ని మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, మార్నింగే లేవగానే టీ తాగుతారు కదా, సో టీలో అల్లం యాడ్ చేసుకుంటారు. జింజర్ టీ తాగొచ్చు. సో నైట్ పడుకునే ముందు ఎవరైనా పాలు తాగుతారు కదా, సో పాలల్లో అల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే అల్లం ముక్క వేసుకోవచ్చు దంచేసి. సో అల్లం అనేది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది కలిగి ఉంటుంది. సో మోకాల్లో వాపులు ఉన్నా కూడా వాపుని ఇన్స్టెంట్గా కూడా వాపుని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అల్లం ఎప్పుడైతే మీరు డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకుంటారో, సో మీకు మోకాల్లో వాపులు ఉంటే కనుక వాపుల్ని అది చాలా త్వరగా హీల్ చేస్తుంది. సో వాపు తగ్గి నొప్పి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో అలాగే ఇంకొకటి, ఇన్స్టెంట్గా వాపు లేదు, పెయిన్ మాత్రమే ఉంది. కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్లో వాపు అనేది కనిపించదు, పెయిన్ మాత్రమే ఉంటుంది. సో 1 month or 2 months నుంచి రీసెంట్ పెయిన్ ఆన్సెట్ ఉందనుకోండి, రీసెంట్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇలాంటి నేను ఇప్పుడు ఒక చెప్పే చిట్కాని ఫాలో అయితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు రెగ్యులర్గా కిచెన్లో దొరికే మెంతులు ఉంటాయి కదా, మనం ఇంగ్లీష్లో ఫెన్గ్రీక్ అంటాం. మెంతుల్ని మనం నైట్ నానపెట్టుకోవాలి. సో ఒక 2 teaspoons మెంతులు తీసుకుంటాం. 2 teaspoons మెంతులు తీసుకుని నైట్ నార్మల్ కోల్డ్ వాటర్లో నానపెట్టేస్తాం. నానపెట్టేసి మార్నింగ్ మెంతులు తీసేసి ఆ వాటర్ అనేది ఒక 100 ml వాటర్ని పరగడుపుతో తాగుతాం. సో పరగడుపుతో తాగడం వల్ల ఏమవుతుందంటే, మెంతుల్లో లినోలినిక్ యాసిడ్ అనే 2 కాంపౌండ్స్ ఉంటాయి, కెమికల్ కాంపౌండ్స్. వాటి వల్ల ఏమవుతుందంటే పెయిన్ వెంటనే తగ్గిస్తుంది. సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ మెంతులు నానపెట్టిన వాటర్ తాగితే ఆ కెమికల్ కాంపౌండ్స్ వల్ల పెయిన్ అనేది ఇన్స్టెంట్గా రిలీఫ్ ఉంటుంది. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా, రోజు పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఎలాంటి రీనల్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా పెయిన్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా అనేది, రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మెంతులు అనేవి పెయిన్ కిల్లర్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అల్లం అనేది స్వెల్లింగ్ తగ్గడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఈ ఇన్స్టెంట్ రిలీఫ్స్ పక్కన పెడితే, కార్టిలేజ్ అనేది మీరు అరుగుదల వల్ల అరుగుతుంది అంటారు. సో ఆ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది సాధ్యం అంటారా, లేదంటే మనకి ఏమైనా రెమెడీస్ అనేవి ఉంటాయా? కార్టిలేజ్ రీజనరేషన్ అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు కార్టిలేజ్ రీజనరేషన్ అనేది మనకి, ఇప్పుడు మోకాలు నొప్పులు అనేది కార్టిలేజ్ డీజనరేషన్ అనేది అట్లీస్ట్ మనం ఇప్పుడు లేట్ 30sలో చూస్తున్నాం. ఇంతకు ముందు అంటే 50s 60sలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, డైటరీ రెగ్యులేషన్స్ వల్ల కానీ లేట్ 30sలో చూస్తున్నాం. సో మీరు 30 ఏళ్ళుగా అరిగిపోయిన కార్టిలేజ్ని మనం 3 నిమిషాల్లో తీసుకురాలేం. అలా కాకుండా మనం 30 days అనేది వరుసగా మిస్ అవ్వకుండా 30 days మనం ఈ ప్రాసెస్ని ఫాలో అయితే, ఈ రెమెడీని ఫాలో అయితే ఖచ్చితంగా మనకి కార్టిలేజ్ రీజనరేషన్ అనేది మనం చూడగలుగుతాం. మహాబీర్ గింజలు అనేవి చాలామంది చూసుండకపోవచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. లేదంటే మనం రెగ్యులర్గా ఆయుర్వేదిక్ షాప్స్లో, మన ఇంటి దగ్గరలో ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటాయి. మహాబీర్ గింజలు అనేవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం మహాబీర్ గింజల్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ మహాబీర్ గింజలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట కార్టిలేజ్ రీజనరేషన్ కోసం. సో కార్టిలేజ్ రీజనరేషన్ కోసం ఇవి ఏం చేస్తామంటే,
ఓవర్ నైట్ మనం వీటిని వాటర్లో సోక్ చేసుకుంటాం. వాటర్లో సోక్ చేసుకుంటే అవి ఇలాగా సబ్జా గింజల్లా అవుతాయి. సో సబ్జా గింజల్లాగా అయిన వాటిని మనం వాటర్ ఫిల్టర్ చేయకుండా అలానే హోల్సమ్గా వాటర్తో పాటు తాగేసేయాలన్నమాట. తీసేసుకోవాలి లోపలికి. తీసుకుంటే అదేమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత కార్టిలేజ్ రీజనరేషన్ కోసం అనేది ఉపయోగపడతాయి. సో 1 మంత్ పాటు మీరు రెగ్యులర్గా ఇవి కన్జ్యూమ్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా కార్టిలేజ్ రీజనరేషన్ అనేది చూడొచ్చు. మీకు ఎక్స్రేస్లో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఇప్పుడు ఇవి ఎంత క్వాంటిటీ అంటే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నారనుకోండి, 1 టేబుల్ స్పూన్ అంటే ఈ మాత్రం క్వాంటిటీ ఉంటాయి. ఈ క్వాంటిటీని మనం 200 ml ఆఫ్ వాటర్లో సోక్ చేయాలి. సోక్ చేస్తే ఏమవుతుందంటే అవి బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా ఉబ్బుతాయి అనమాట. సో ఇలా ఉబ్బి కొంచెం గమ్మిగా అవుతాయి. సో ఆ గమ్మిగా అయిన వాటిని నమలడం కానీ స్పూన్తో తీసుకోవడం కానీ చేయకుండా అదే గ్లాస్తో మనం తాగాల్సి ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే పడుకునే ముందు కానీ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో మధ్యాహ్నం సాయంత్రం ఇలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆర్ ఎల్స్ నైట్ పడుకునే ముందు బిఫోర్ బెడ్ టైం అయినా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ రీజనరేషన్ అనేది పూర్తిగా అంటే 100% అవ్వకపోవచ్చు అనుకుంటా కదా, బట్ కొంత పర్సంటేజ్ వరకు వస్తుందంటారు. ఇప్పుడు ఈ కార్టిలేజ్ రీజనరేషన్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు కార్టిలేజ్ మనం 4 స్టేజెస్లో మనం డెమినిషింగ్ చూస్తాం. అంటే డీజనరేషన్ని చూస్తాం. స్టేజ్ 1, 2, 3, 4 అని 4 స్టేజెస్లో చూస్తాం. సో ఇప్పుడు ఈ స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది స్టేజ్ 3 కానీ ఉన్నప్పుడు మనకి రెమెడీస్ అనేవి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే స్టేజ్ 4కి వెళ్ళిపోయి కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయి 2 బోన్స్ దగ్గరికి వచ్చి రాసేసుకుంటున్నాయో, అసలు అక్కడ ఎలాంటి ఫ్రిక్షన్ లేదు, 0 ఫ్రిక్షన్ ఉందనుకోండి. సో అప్పుడు మనం ఇలాంటి రెమెడీస్ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయుర్వేదిక్ థెరపీస్ ఏమైనా డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో స్టేజ్ 1 and 2 వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే కూర్చుని ఏదైతే కార్టిలేజ్ రీజనరేషన్ చేసుకోవాలో వాళ్ళకి నేను ఈ మంచి చిట్కా కోసం అంటే రెమెడీని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంటర్నల్గా ఏం తీసుకుంటే కార్టిలేజ్ డెవలప్ అవుతుంది అనేది ఒక మంచి రెమెడీని చెప్పాను కదా. సో అదేవిధంగా ఏంటంటే చాలామంది పేషెంట్స్ కార్టిలేజ్ డెమినిషన్ వల్ల పొద్దున్న లేవగానే మోకాలు పట్టేయడం కానీ లేకపోతే మంచం నుంచి దిగలేకపోవటం కానీ, ఒక 10 నిమిషాలు ఉంటే తప్ప పనులు చేసుకోలేకపోవటం కానీ జరుగుతుంది. సో ఆ మోకాల్లో స్టిఫ్నెస్ అనేది పోవాలి అంటే కనుక మీకు ఒక మంచి ఒక చిన్న ట్రీట్మెంట్ అనేది చెప్తాను. అది మీరు ఇంట్లోనే ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, ఎవరి సహాయం లేకుండా మీకు మీరే చేసుకునేగలిగే ఒక చిన్న చిట్కా చెప్తాను, రెమెడీ చెప్తాను. చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ రెమెడీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి రెగ్యులర్గా ఇంట్లో దొరికేది పసుపు, తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం, మనకు అందరికీ తెలిసిందే, కిరాణా షాప్లో దొరుకుతుంది ఆముదం. తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ అంటే కొంచెం ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకుండా మంచి క్లాత్ ఉంటే బాగుంటుంది. సో ఆ 3 ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఒక మంచి ఒక థెరపీని చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని. సో అది మీకు ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. చూస్తే కనుక మీకు మంచి అవగాహన వస్తుంది చేయడానికి. ఇప్పుడు మనం ఆముదం అనేది ఫస్ట్ తీసుకుని వేడి చేసుకోవాలి దాన్ని. ఎప్పుడైనా మనం ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీ పాటించినా, ఎలాంటి మెడిసిన్ ఫాలో అయినా కూడా మనం ఏ ఆయిల్ కూడా డైరెక్ట్గా వేడి చేయకూడదు. ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళని మరిగించుకుని ఆ మరుగుతున్న నీళ్ళల్లో మనం అనేది ఆయిల్ ఉన్న బౌల్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలా ఇండైరెక్ట్ హీట్ చేసుకుంటేనే అందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ పోకుండా అలానే ఆయిల్లోకి ఉంటాయి. సో ఇలా మనం హీట్ చేసుకున్న తర్వాత మనం అందులోకి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆముదం అయితే వేడైంది. సో ఇది మనకి ఎంత అంటే శరీరం ఎంత వేడైతే ఓర్చగలదో అంత వేడి మాత్రం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటాం. సో కొంచెం పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆముదంలో పసుపు అనేది బాగా కలవాలి. కలిసిన తర్వాత ఇలా ఇది ఆముదం ఒకసారి వేడైన తర్వాత కూడా దీని కన్సిస్టెన్సీ మారుతుంది, కొంచెం చిక్కగా అవుతుంది. ఆల్రెడీ ఆముదం చిక్కగానే ఉంటుంది, ఇది వేడై పసుపు కలిసిన తర్వాత ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. చిక్కగా ఇగో ఇలా మీకు పేస్ట్ లాగా అవుతుంది అనమాట. సో దీన్ని మనం మోకాళ్ళ మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఈ కన్సిస్టెంట్గా పేస్ట్లా తయారైంది కదండి ఆముదం అండ్ పసుపు కలిపితే. సో దీన్ని మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ మనం మోకాళ్ళ మీద కొంచెం లైట్గా వేసుకోవాలి అప్లై చేయడానికి. సో ఇది ఇలా వేసుకుని ఇలా అప్లై చేయాలి. సో మోకాలు మొత్తం మోకాలు పరిమాణం ఎంత ఉంటే, కొంతమందికి మోకాలు పెద్దగా ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. సో మోకాలు పరిమాణం అంతా కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ముందే ఇందాక మీకు చూపించాను కదా ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాం. సో ఆ కాటన్ క్లాత్ని ఏం చేస్తామంటే కాటన్ క్లాత్ని తీసుకుని ఇందులో ఇలా డిప్ చేసుకుంటాం. సో కాటన్ క్లాత్ మొత్తం ఇలా తడవాలన్నమాట. ఇందులో ఈ ఆయిల్లో అండ్ ఈ పసుపు కలుపుకున్న ఆముదంలో తడవాలి. ఇది ఇప్పటికీ కూడా ఇంకా గోరువెచ్చగా ఉంది.
సో ఇలా గోరువెచ్చగా ఉండాలి. అంటే మీకు శరీరం తట్టుకునే అంత వేడి, చర్మం తట్టుకునే అంత వేడిలో ఇది ఉండాలి. సో అందుకని మీరు ముందే కొంచెం కావాలంటే ఎక్కువ టైం పడుతుంది అంటే కనుక ఆముదాన్ని మనం ఎక్కువ వేడి చేసుకుంటాం. సో వేడి చేసుకొని అది మీ శరీరం తట్టుకునే అంత వేడికి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం అప్లై చేసుకుంటాం. సో ఇలా అయితే మనం ఒక పట్టీలాగా వేసుకుంటాం మోకాల పైన పట్టీలా వేసుకుని, సో దీన్ని మనం ఒక తాడుతో కానీ లేదంటే ఒక లెనిన్ క్లాత్తో కానీ కట్టేస్తాం. అంటే మీరు నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచాలి దీన్ని. సో ఓవర్ నైట్ ఉంచాలి కాబట్టి మనం పడుకున్నప్పుడు అటు ఇటు కదిలిపోవడం లేదంటే ఊడిపోవడం జరుగుతుంది. సో అలా జరగకుండా ఒక చిన్న ముడి వేసుకొని ఇలా కట్టేసుకుంటే నైట్ అంతా కూడా మీకు మోకాల మీద అలా ఉంటుంది అది. సో అది ఉండడం వల్ల ఏమవుతుందంటే పొద్దున్న లేచేసరికి మీకు కాలు పట్టేయడం కానీ, స్టిఫ్నెస్ ఉండటం కానీ, లేకపోతే ఏమైనా కొంచెం వాపు ఉంటే ఆ వాపు కూడా తగ్గిపోతుంది. సో ఇది ఓవర్ నైట్ పెయిన్ రిలీఫ్ వస్తుందంటారా? కొన్ని రోజుల పాటు చేయాల్సి ఉంటుంది? యాక్చువల్లీ ఓవర్ నైట్ పెయిన్ రిలీఫ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఓవర్ నైట్లో మనం స్టిఫ్నెస్ అనేది పట్టేయడం అనేది తగ్గిపోతుంది. సో మీకు ఒక వీక్లీ మీరు ఒక 2 times చేసుకున్నారనుకోండి, ఇలాగా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మీరు లైఫ్ని సాగించవచ్చు. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి మీకు అడ్డం పడవు. సో వీక్లీ 2 times మనం ఈ ప్రాసెస్ చేసుకున్నామంటే మీకు అసలు మోకాలు నొప్పులు, పొద్దున్న లేవగానే మోకాలు పట్టేయడం అనేది ఉండదు. పొద్దున్న లేచి మీరు చకచకా మీ పనులన్నీ చేసుకోగలుగుతారు. సో మోకాల నొప్పులకు సంబంధించి చక్కని హోమ్ రెమెడీస్ మాకు సూచించారు. అట్ ద సేమ్ టైం మంచి డెమోని కూడా మాకు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చూపించారు. థ్యాంక్ యూ అండి.